హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ సార్ నేను మిలీనియర్ ట్రాక్లో పని చేయాలి, ఎన్రోల్ చేశాను. ఓకే, ఎవరు మీ స్పాన్సర్? ఎవరి తరపు నుండి లాగిన్ అయ్యారు మీరు? హలో హలో అది హలో హలో సార్. చెప్పండి. హలో హలో సార్, నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను. అయితే నేను ఆ స్పాన్సర్ ప్రవీణ్, ఓకే, అతనే నాకు ఆ లింక్ పంపించిండు. ఇప్పుడు అది కాపీ పేస్ట్ జాబ్ అని అన్నాడు. కాపీ పేస్ట్ జాబ్ ఏమి ఉండదు ఇక్కడ. అది ఆ పర్సన్ అడగండి. మీకు ఆ పర్సన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్. మరి లాగిన్ అయ్యే ముందు వాళ్ళతో కరెక్ట్ మాట్లాడుకొని లాగిన్ కావాలి కదా మరి. లాగిన్ ఫస్ట్ అప్పుడు మంచిగా రిప్లై ఇచ్చింది సార్, ఇట్లా ఎంత అమౌంట్ ఉంటుంది. అయితే నేను 1300 పే చేసిన సాఫ్ట్ స్కిల్స్ లో. దాంట్లో వర్క్ ఏముంటుంది సార్? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఇప్పుడు ఈ కోర్సెస్ వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి. ఈ రిఫర్ చేయడమేనా సార్? రిఫర్ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది. అవును, ఒకరిని రిఫర్ చేస్తే ఎంత వస్తుంది సార్? 1000 రూపీస్ వస్తుంది. 1000 వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే మరి ఆ పర్సన్ ఏమో స్పాన్సర్ ఇచ్చిన అబ్బాయి ఏమో కాపీ పేస్ట్ జాబ్ అది ఇది అనుకుంటా అన్నారు. కాపీ పేస్ట్ జాబ్ ఎప్పుడు ఉండదు. ఇంత మనం చదువుకొని కూడా కాపీ పేస్ట్ చేసి డబ్బులు వస్తాయని నమ్మితే మనమే పిచ్చర్లం. గుర్తుపెట్టుకోండి. కాపీ పేస్ట్ చేస్తే మనకు రేపు పొద్దున జీతంలో ఎక్కడ ఉపయోగపడుతుంది కాపీ పేస్ట్? ఇప్పుడు ఒకటి ఏదైనా స్కిల్, ఇప్పుడు ఏదైనా ఒక కంప్యూటర్ వర్క్, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకున్నాము, లేదంటే ఇది ఏదైనా ఒక కోర్స్ లాంటిది నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేస్తాం. కాపీ పేస్ట్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళి ఏం వర్క్ చేయగలుగుతాం? అలాంటివి ఏమి ఉండవు. అంటే ప్రజెంట్ నా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, నేను నమ్మాల్సి వచ్చింది సార్, లేకపోతే కట్టకపోయేదాన్ని. అదే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే.